రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే బుల్లెట్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే బుల్లెట్ కలకలం రేపినట్లయితే సమాచారం. ముఖ్యంగా ఇటు బుల్లెట్ల కలకలంలో మనం చూసుకున్నట్లయితే కోల్కతా నుంచి ఇండిగో విమానంలో అయితే విశాల్ అనే వ్యక్తి బ్యాగ్ లో బుల్లెట్లు అయితే లభ్యమైనట్లయితే సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాగ్ పరిశీలించగా అయితే 33 లైవ్ బుల్లెట్లు అయితే బయటపడినట్టు తెలుస్తోంది. వెంటనే విశాల్ ను అదుపులోకి తీసుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాగ్ పరిశీలించగా అయితే 33 లైవ్ బుల్లెట్లు అయితే బయటపడిన సమాచారం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే బుల్లెట్ల కలకలం రేపింది. వెంటనే విశాల్ అయితే సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. హిమవర్ష శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం ఈ బుల్లెట్ల కలకలం అయితే మాత్రం ప్రస్తుతం హల్చల్ చేస్తా ఉంది. ప్రధానంగా మనం గమనిస్తే కోల్కతా నుంచి ఇండియా విమానంలో వచ్చిన వ్యక్తి దగ్గర దాదాపుగా 33 లైవ్ బుల్లెట్లు దొరికిన నేపథ్యం. ఇదే కాకుండా కోల్కతా నుంచి హైదరాబాద్ విమానాశ్రయం వచ్చిన తర్వాత విమానాశ్రయంలో చెక్ చేస్తున్న క్రమంలో విశాల్ అనే వ్యక్తి దగ్గర దొరికిన బుల్లెట్స్ ఇవి. మరి కలకత్తా విమానంలో అతను ఎలా ఫ్లైట్ ఎక్కాడు, తర్వాత ఏ రకంగా చెకింగ్ చేశారు, చెకింగ్ చేసినప్పుడు 33 బుల్లెట్లు ఎందుకు దొరకలేదన్నది కూడా ఒక పెద్ద సస్పెన్స్ గా మారింది. ఎప్పుడైనా సరే ఇలాంటి మారణాయుధాలు కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ గన్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు ముందస్తుగా తనిఖీలు చాలా తరువుగా చెక్ చేస్తారు. అలాగనే స్కానర్స్ కూడా ఉంటాయి. ఈ స్కానర్స్ లో తనిఖీలు బయటపడతాయి, లేకపోతే తనిఖీల్లో బయటపడతాయి. సో ఇంత పగడ్బందీ చెకింగ్ ఉన్న నేపథ్యంలో కూడా కలకత్తాలో ఏ రకంగా మిస్ అయ్యాడు, ఈ రకంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన తనిఖీలు జరగడం జరిగింది. సో మొత్తంగా చూస్తే 1 కాదు 2 కాదు మొత్తంగా 33 బుల్లెట్లు లైవ్ బుల్లెట్లు దొరకడం అనేది ప్రస్తుతం మాత్రం సంచలనంగా మారింది. ఇది కలకత్తాలో ఏ రకంగా స్కాన్ లో దొరకకుండా చేశాడు, ఇక్కడ శంషాబాద్ లో ఎలా దొరికాడు, ఇతను ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఆ బుల్లెట్స్ అనే దాని మీద జనరల్ గా వర్షం మనం ఎవరైనా సరే ఈ లైసెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద కోడ్ భాష ఉంటుంది. తర్వాత ఎవరు దాన్ని అమ్మారని కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఆ బుల్లెట్లు ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. ఇవి ఒరిజినల్ బుల్లెట్సా లేకపోతే ఏదన్నా బయట తయారు చేసిన లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తయారు చేసిన బుల్లెట్స్ అంటే కూడా ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ సంచలన విషయం ఏంటంటే కలకత్తా ఎయిర్పోర్ట్ లో తనిఖీల్లో దొరకకుండా శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ లో దొరికాడంటే ఏ రకంగా దొరకకుండా ఆయన ఎస్కేప్ అయ్యాడు, అక్కడ తనిఖీ అనేది ఎంత పకడ్బందీగా ఉందో తేడదలం అవుతుంది. మొత్తం మీద శంషాబాద్ లో ఇప్పుడే కాదు చాలా సార్లు కూడా శంషాబాద్ లో చాలా డ్రగ్స్ కానీ తర్వాత ఇలాంటి బుల్లెట్స్ కానీ దొరికాయి. అంటే శంషాబాద్ లో సెక్యూరిటీ టైట్ గా ఉండడానికి ఇదే నిదర్శనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ బుల్లెట్స్ విషయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎందుకు తీసుకెళ్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్న దగ్గర ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.